అధికారంలో ఉండగా చంద్రబాబు, లోకేష్, పవన్ పై ఇష్టానుసారం నోరు పారేసుకున్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి విడుదలకు బ్రేక్ పడింది. పోసానిపై సిఐడి పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా జైలులో పోసాని ఉండడంతో గుంటూరు సిఐడి పోలీసులు అక్కడికి వెళ్లనున్నారు. పీటీ వారెంట్ పై పోసానిని సిఐడి పోలీసులు కర్నూలు జైలు నుంచే ఆన్లైన్ లో కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. ఇప్పటికే అన్ని కేసుల్లో పోసానికి బెయిల్ వచ్చినా సిఐడి పీటీ వారెంట్ తో విడుదలకు బ్రేక్ పడింది. వైసీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు, లోకేష్, పవన్ పై ఇష్టానుసారం నోరు పారేసుకున్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి విడుదలకు బ్రేక్ పడింది. పోసానిపై సిఐడి పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా జైలులో పోసాని ఉండడంతో గుంటూరు సిఐడి పోలీసులు అక్కడికి వెళ్లనున్నారు. పీటీ వారెంట్ పై పోసానిని సిఐడి పోలీసులు కర్నూలు జైలు నుంచే ఆన్లైన్ లో కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. ఇప్పటికే అన్ని కేసుల్లో పోసానికి బెయిల్ వచ్చిన సిఐడి పీటీ వారెంట్ తో విడుదలకు బ్రేక్ పడింది. రైట్, ఈ విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, వైసీపీ నేత పోసానికి విడుదలకు బ్రేక్ పడినట్లయింది. నిన్నటి వరకు పలు పోలీస్ స్టేషన్ ఉన్న కేసుల్లో బయట మొదలైన నేపథ్యంలో ఈ రోజు వైసీపీ నేతలందరూ భావించారు. కానీ అనూహ్యంగా సిఐడిలో ఇప్పటికే గతంలోనే పోసానిపై కేసు నమోదైన నేపథ్యంలో వాళ్ళు సిఐడి పోలీసులు పీటీ వారెంట్ వేసి ఈ రోజు కర్నూలు జిల్లా జైలు వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి గుంటూరు కోర్టుకు తీసుకొని రావాల్సిన నేపథ్యంలో కర్నూలు జిల్లా జైలు నుంచే ఆన్లైన్ లో వర్చువల్ గా జడ్జి ఎదుట పోసాని కృష్ణమురళి సిఐడి నమోదు చేసిన కేసుపై కూడా హాజరుపరిచేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఆన్లైన్ లో జడ్జి ఎదుట హాజరుపరిచిన సిఐడి కేసులో పోసానికి బెయిల్ ఇస్తారా లేక మరొకసారి రిమాండ్ విధిస్తారని కూడా ఇప్పుడు అందరిలో ఒక రకమైన ఉత్కంఠ ఆసక్తి అవుతుంది. అయితే పోసానికి నిన్న నర్సాపేట కేసులో బెయిల్ వచ్చింది. అదేవిధంగా కృష్ణా జిల్లా భవానీపురం కేసులు బెయిల్ దాకా కర్నూలు జిల్లా కేసులో కూడా బెయిల్ అన్ని కేసులు బెయిల్ వచ్చిందని భావించారు. కానీ ఇంకా బాపట్ల జిల్లాలో స్టేషన్లో పోసాని కృష్ణమురళిపై కేసు ఉంది. వాళ్ళు కూడా పీటీ వారెంట్ సిద్ధమవుతున్నారు కూడా తెలుస్తుంది. మొత్తంగా పోసాని కృష్ణమురళిని ఇప్పుడు ఈ రోజు సిఐడి గుంటూరు సిఐడి పోలీసులు పీటీ వారెంట్ వేసిన నేపథ్యంలో ఈ రోజు రేపు కానీ బాపట్ల జిల్లా పోలీసులు కూడా పీటీ వారెంట్ వేసేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో మరి ఈ రెండు కేసుల్లో ఆయనకి బెయిల్ వస్తుందా, రిమాండ్ విధిస్తారని కూడా ఈ కొద్దిసేపు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.